దీన్ని నేను కాల్చి చంపేస్తాను. వద్దత్తయ్య గారు. వదల్లేను గంగా. నా కొడుకుని నాకు కాకుండా చెయ్యాలని చూసిన దీన్ని నేను ప్రాణాలతో విడిచిపెట్టను. ఇది చావాల్సిందే. ఆగండి. నన్న సిద్ధు, ఇది నిన్ను చంపాలనుకుందిరా. కుట్ర బయటపడింది కదా, చంపి మీరు శిక్ష అనుభవించడం దేనికి? అవునత్తయ్య, పోలీసులకే అప్పగించండి, వాళ్ళే చూసుకుంటారు. గంగా, ఏంటమ్మా నువ్వు కూడా? వాళ్ళు చెప్పేది నిజమే చెల్లెమ్మ. దానికోసం నువ్వు కటకటాలు పాలవడం ఎందుకు? కొడుకు దగ్గర ఉండాలనుకుని నువ్వు దూరం అయితే ఇన్నేళ్ల నీ నిరీక్షణకు అర్థమేముంది? దాన్ని నాకొదిలేయి. తీసుకెళ్లి పోలీసులకు అప్పచెప్తాను. వదిలేయండి అత్తయ్య. లేదు, నేను వదలను దీన్ని. వినండి, నా కొడుకు కోడలు చెప్తున్నారు కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను. చంపాలని చూసిన నీకు వాళ్ళు ప్రాణభిక్ష పెట్టారే. ఛీ, బతికిపో గిరన్నయ్య. దీన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. రావే. నడు. నన్నా చూసావా, నీ మీద ఎన్ని కళ్ళున్నాయో. బయటే అనుకున్నాను, ఇంట్లో కూడా. నిన్ను ఎలా కాపాడుకోగలను? కాపాడుకుంటాను. కంటికి రెప్పలా నిన్ను కాపాడుకుంటాను. కాపాడుకుంటాను. అత్తయ్య, అది తల్లి మనసు సిద్ధు. చంపడానికి కూడా వెనకాడలేదు. అర్థం చేసుకో, దగ్గరవ్వు. అయ్యగారు, అమ్మగారు చెప్పినట్టుగా చేశాను. మీ పేర్లు చెప్పలేదుగా, అయినా పోలీసులకు అప్పచెబుతారా? నువ్వు భయపడకే. ఇప్పుడే చెప్పేస్తానయ్యా. పోలీసుళ్ళు వస్తే చెప్పేస్తాను. ఒసే బెదురుమొహం దానా, బెదిరిపోకే. పోలీసులకు పట్టిస్తానని చెప్పానా? పెద్ద వాగుతున్నావు. మరేం చేస్తారయ్యా? డబ్బులిస్తానే, డబ్బులు. ఇవిగో, వీటితో మీ ఊరు చెక్కాయి. నేను చెప్పే వరకు ఈ పక్కకు రాకు. ఎప్పుడు చెప్తారయ్యా? వాడికి చావు వచ్చేంత వరకు. వెళ్ళు. అలాగేనయ్యా. అమ్మయ్య, తప్పించుకున్నాం. ఈ గంగ మామూలుది కాదు. ఆవులిస్తే పేగులు లెక్క పెట్టేస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. అమ్మా, నువ్వా? ఏంటి, ఎక్కడికైనా వెళ్తున్నావా? నేను కాదు, మీరే పోలీసులకు అప్పచెప్తానని వెళ్లారు కదా, అప్పుడే వచ్చేసారేంటి? ఏదది? వాయమ్మో, ఇప్పుడేం చెప్పాలి? పారిపోయిందనే, పోలీసులకు అప్పచెప్పాననే, జారిపడి వదిలేశాననే. ఏం చెబితే ఏమవుతుంది? చెప్పండి. పోలీసులకు అప్పచెప్పేశానమ్మా. మీరు బయలుదేరే 2 నిమిషాలు కాలేదు, అప్పుడే స్టేషన్కి వెళ్ళి వచ్చేసారా? మీరు వెళ్ళడానికి, అది చేసింది చెప్పడానికి, తిరిగి రావడానికి కనీసం 1 గంట అయినా పడుతుందే. నేను వెళ్ళానని చెప్పట్లేదు కదా, వాళ్లే వచ్చేశారు. వాళ్ళకెలా తెలుసు? ఎలా అంటే అది వ్యాన్ ఇన్సిడెంట్ జరిగింది కదా, గుమ్మడికాయ పడింది కదా, నిప్పంటుకుంది కదా, నాకేదో జరగబోతోందని అనుమానం వచ్చేసి శ్రీకరన్ నా పోలీస్ ఫ్రెండ్ ఉంటే కానిస్టేబుల్తో ఇంటికి రారా అన్నాను. ఈ విషయం ఇందాక మీరు చెప్పలేదు. మర్చిపోయానమ్మా, నాకు కాస్త మతిమరుపుందులే. ఓహో. ఇలా దాన్ని మెడబట్టి గేటు వరకు తీసుకెళ్ళానా, శ్రీనాథ్ వస్తూ కనపడ్డాడు. పిలిచింది అప్పుడు గుర్తొచ్చింది. అది చేసింది ఒక్క ముక్క చెప్పానో లేదో అర్థమైపోయిందని తీసుకెళ్ళిపోయాడనమాట.
వదలడమ్మా. దాని మక్కెలు ఇరగ్గొట్టి ఇంకోసారి చేయకుండా చేస్తాడు. మీరు చెప్పేది నిజమమ్మా, నిజంగానే పోలీసులు తీసుకెళ్ళిపోయారు. నిజం. ఈయన చెప్పేది నమ్మేలా లేదే. దీనికి అనుమానం వచ్చినట్టుంది. చెల్లికి చెప్పి డైవర్ట్ చేయించాలి. అత్త, వచ్చావమ్మా? పంతులు గారు, మా కోడలు. నమస్కారం అండి. ఏదైనా విశేషమా అత్తయ్య? విశేషమే గంగా. జరుగుతున్న అనర్థాల వెనుకున్న గూఢార్థం తెలుసుకోవాలని పంతులు గారిని పిలిపించానమ్మా. సిద్ధు జాతకాన్ని చూస్తున్నారు. దేనికి? దేనికంటావేంటి గంగా? హరినారాయణ గారింటి నుంచి బయలుదేరిన దగ్గర నుంచి సిద్ధుకి ఆపదలు ఎదురవుతూనే ఉన్నాయమ్మా. వాడి జాతకంలో ఏదైనా దోషం ఉందేమోనని పిలిపించాను. నిన్ను డైవర్ట్ చేయడానికేనే పిచ్చి మొహమా. ఇప్పుడు నీకు ఇస్తాడు చూడు జలక్కు. ఏంటి పంతులు గారు అలా చూస్తున్నారేంటి? మీ భయం నిజమే బ్రదర్ గారు. బాబు జాతకంలో మహాదోషం ఉంది. మరణమే కనపడుతుంది. పంతులు గారు, అవునండి, అబ్బాయికి అందుకే అన్ని గండాలు. పరిహారం చెప్పండి పంతులు గారు. అవును పంతులు గారు, చెప్పండి. అది ఎంత కష్టమైనా సరే చేసేస్తాం. చెప్పండి పంతులు గారు, మాకు మా అల్లుడు కావాలి. మీ కాళ్ళు పట్టుకుంటాను, చెప్పండి పంతులు గారు. చెప్పండి పంతులు గారు. 25 ఏళ్ల తరువాత వాణ్ణి నేను చూస్తున్నాను. ఇంకా చూడకుండా నేను అస్సలు బ్రతకలేనండి. మృదుల గారు, అబ్బాయికైన వివాహమే దీనికి కారణం. ఏమంటున్నారండి? అవునండి, మీ బాబు పుట్టినప్పుడే తల్లిదండ్రులు చూడకూడని నష్టజాతకంలో పుట్టాడు. ఆ ప్రభావం 25 ఏళ్ల వరకు ఉంది. నిజమా అండి? జాతక ప్రకారం 25 ఏళ్లు నిండాకే పెళ్లి చేసుకోవాలి. కానీ అలా జరగలేదు, ముందే వివాహమైంది. అతనికి రాబోయే మృత్యువుకి అదే మూలమైంది.
పంతులు గారు, ఆయన దాన్ని ఎలాగూ మార్చలేము. వాడికి మరణం తప్పే ఉపాయం చెప్పండి. ఉందండి, కాకపోతే చేయటం వీలవుతుందా అనే సంకోచం. చేస్తాం పంతులు గారు, చేస్తాం. చెప్పండి. చేయాల్సింది నువ్వేనమ్మా. నీ భర్తకు నువ్వు సంవత్సరం కాలం పాటు దూరం అవ్వాలి. పంతులు గారు, అవునండి, అతనికి జాతక గండం గడువు ముగియక ముందే తప్పు జరిగింది గనుక సంవత్సరం మీరు విడిపోవాలి. భార్యాభర్తల బంధమే ఉండకూడదు. అంటే మీరనేది విడాకులు తీసుకోమనా? అవునండి. అదెలా పంతులు గారు? పాపం కదండి. సంవత్సరం నిండాకే మళ్ళీ పెళ్లి చేయొచ్చు. అప్పుడు జీవితకాలం హాయిగా పిల్లాపాపలతో సంతోషంగా ఉంటారు. ఇంతకు మించి వేరే ఏం లేదా గురువుగారు? లేదండి, విడిపోతేనే మీ అబ్బాయి మీకు దక్కుతాడు, లేదంటే మరణం తథ్యం. సరే, వెళ్ళొస్తానమ్మా. అమ్మా గంగా, ఏం చేద్దామమ్మా? అడగడానికి మనసు రావడం లేదు. మాట గొంతులోనే ఆగిపోతోంది. కష్టమే అత్త, కానీ బావ ప్రాణాలు పోతాయే. గురువుగారు ఉన్నదే చెబుతారు. చెప్పారంటే అది జరిగేదే చెల్లెమ్మా. అదే కదరా నా బాధ. నలిగిపోతున్నాన్రా. ఏం చెప్పాలో తెలియక కొమిలిపోతున్నాను. అమ్మా గంగా, నీలో నాకు నేను కనపడుతున్నానమ్మా. నాలా నీ మాంగల్యం నీ కాకుండా పోతుందని భయంగా ఉంది. అత్తయ్య, అదే కదమ్మా ఆయన చెప్పింది. మీ మావయ్య కూడా జాతక ప్రకారమే వాణ్ణి చూసి చనిపోయారు. జరిగింది అనుభవించి ఇది జరగలేదులే అని కొట్టిపారేయడానికి లేదు కదా. ఆ సాహసం చేయడానికి నేను ఒప్పుకోను చెల్లెమ్మా. తెలిసి తెలిసి నీ కొడుకు చావడానికి వీల్లేదు. గంగ ఒప్పుకుంటుందన్నయ్య. పంతులు గారు చెప్పిందే చేస్తుంది. ఏమ్మా గంగా, చేస్తావు కదా?
నాకు పుత్రభిక్ష పెడతావు కదా, నీ భర్తని కాపాడుకుంటావు కదా. సంవత్సరమే కదా గంగా. విడాకులంటే నాకెందుకో మనసు అంగీకరించడం లేదు. దూరం అయిపోతామేమోనని. పిచ్చి పిల్ల, ఎందుకు అవుతారే? తర్వాత నేనే మీ పెళ్లి చేస్తానుగా. గంగా, వాడి కోసం గంగా. ఆయన కోసం నా ప్రాణాలు ఇవ్వమన్నా ఇస్తాను, కానీ ఎందుకు? నాకు కొంచెం టైం ఇవ్వండి అత్తయ్య, ఆలోచించుకొని చెప్తాను. సరే అమ్మా. బాబు జాతకంలో మహాదోషం ఉంది, మరణమే కనపడుతుంది. అది నీ మాయలో పడ్డట్టేగా చెల్లెమా. ఇంకా అనుమానమేంటి నాన్నా? నమ్మేసింది. లేదు. లేదా? లేదా? ఎలా అంటున్నావు? అది నమ్ముంటే వెంటనే విడాకుల పత్రాలు రెడీ చేయండి, సంతకాలు పెట్టి మీ అబ్బాయికి దూరం అయిపోతాను అనేది. ఆ మాట దాని నోటి వెంట రాకుండా ఆలోచిస్తాను అందంటే నమ్మలేదనేగా. కరెక్టే చెల్లెమ్మా. మరి ఇప్పుడెలా? దాని వర్షం దానికుంటే నా వర్షం నాకుంటుంది కదా. ఏంటత్తా అది? ప్రయత్నాలు, హత్యా ప్రయత్నాలు. ఒక్కదాని వెంట ఒకటి. అది నమ్మి తీరాలి అనే వరకు సిద్ధుగాడి మీద ఆ ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. అది నా చెల్లంటే. అప్పుడు చచ్చినట్టు నమ్ముద్ది, చెప్పినట్టు పోతుంది. ఆ తర్వాత బావని చంపకుండా ఉంటే బెటరేమో. ఏంటే సరదా కంటున్నావేమో అనుకున్నాను. వాడంటే నీకు నిజంగానే ప్రేమ పుట్టేసిందా? అవునత్తా, వదిలేస్తే పెళ్లి చేసుకుంటాను. మర్చిపో. ప్రేమ కాదు ముఖ్యం, ఆశయమే ముఖ్యం. వాడు చావాల్సిందే, చస్తాడు. చంపుతా. భయంకరమైన చావు నేను వాడికిస్తా. మృదుల గారు, అబ్బాయికైన వివాహమే దీనికి కారణం. నీ భర్తకు నువ్వు సంవత్సరం కాలం పాటు దూరం అవ్వాలి. భార్యాభర్తల బంధమే ఉండకూడదు. సంవత్సరం నిండాకే మళ్ళీ పెళ్లి చేయొచ్చు. అప్పుడు జీవితకాలం హాయిగా పిల్లాపాపలతో సంతోషంగా ఉంటారు.
నాకేం చేయాలో తెలియడం లేదు అమ్మమ్మ. మిమ్మల్ని చూస్తుంటే నాకు మా అమ్మమ్మ గుర్తుకొస్తున్నారు. కానీ ఇప్పుడు నేను తనతో చెప్పుకోలేను. అందుకే నా బాధని మీతో చెప్పుకోవాలనుకుంటున్నాను. మా ఇద్దరికి పెళ్ళైన దగ్గర నుంచి సిద్ధుకి గంటలు ఎదురవుతున్నాయి.